నమస్తే, వెల్కమ్ టు ఏపీ మిర్రర్ న్యూస్. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారం. తాడపత్రి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ అయిన రోజు నుంచి ఏ రోజు కూడా లోకల్లో నా పార్టీలోనే ఉన్న మనిషికి నేను ఇలా మాట్లాడతానని కలలో కూడా అనుకోలేదు. ఒకసారి ఒక ఫేస్బుక్ లో 4 రోజుల కిందట ఒకటి ఇది పెట్టడం జరిగింది. మా తెలుగుదేశం కార్యకర్త, నేను పేరు చెప్పడానికి కూడా ఇష్టపడ్డా. దీంట్లో ఏంటంటే ఒకసారి SC/ST కార్పొరేషన్ లోన్లు అంటూ కొంతమంది కీ లేడీలు అమాయక దళితులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. మంచిది చెప్పినాడు. ఎవరు చెప్పాడో వానికి ఆల్రెడీ అర్థం అవుతుంది. వాడు మా సామాజిక వర్గం అయితే కాదు, మా మాది కూడా అయితే అస్సలు కాదు. పిచ్చి పిచ్చివన్నీ గతంలో పక్కన రామాంజనమ్మ ఎవరి మాటలో విని నా గురించి కొన్ని మాట్లాడటం వాస్తవము. తర్వాత నా గురించి తెలుసుకొని నాతో ఒక రోజు మాట్లాడిన తర్వాత నా గురించి తెలుసుకొని, అక్క సారీ అక్క, నేను వేరే వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇలా మాట్లాడగలిగాను, ఆమె ఎక్స్ట్రీమ్లీ సారీ అక్క అని చెప్పి ఇది చేసి, తర్వాత తన ఇన్స్టాలో నా గురించి ఏదైతే పెట్టిందో మొత్తం అన్ని డిలీట్ చేసింది. ఒక మనిషి క్షమాపణ అడిగిన తర్వాత ఎస్ నేను యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే సేమ్ ఇద్దరం ఒకే కులమే కాబట్టి ఇది చేసినాను. మేము మాట్లాడిన తర్వాత ఒకడు ఇప్పుడు పెట్టినోడే 3 నెలల కిందట ఒక పోస్ట్ పెట్టినాడు. ఈ లేడీలు ఒకటయ్యారు, టౌన్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్త అని పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడో అనుకున్నాం, మా కోసమా? ఇద్దరం అనుకున్నాం. లేదు నీలే రామంజనమ్మ వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని అక్కడ ఆ రోజు వదిలేసాం. 3 నెలల తర్వాత ఇంకొక పోస్ట్ పెట్టినాడు. సరే వదిలేసాం. ఈ రోజు పర్టికులర్ గా రావడానికి కారణం ఏంటి అంటే, నేను మొన్నటి దినాన 28th or 29th అనుకుంటా అనంతపురంలో ఈడీ ఆఫీస్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను కొన్ని చెప్పడం జరిగింది. లోన్లు ఇలా పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మనకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. మనం అందరము వడ్డీ లేకుండా రుణాలను NSFDC లోన్లు కానీ NSKFDC లోన్లు కానీ దాన్ని ఇది చేయడం జరిగింది. మీరు అందరు కట్టుకోండి వడ్డీ లేకుండా, ఒక ఏప్రిల్ లోపల మీరు అందరు కట్టుకుంటే కొత్త లోన్లు వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు ఏమడిగారు అంటే, మేడం మరి సబ్సిడీ లోన్లు ఎప్పుడు పడతాయంటే, మా సబ్సిడీ లోన్లన్నీ వినండి, మా సబ్సిడీ లోన్లన్నీ గత ప్రభుత్వంలో అమ్మఒడికి తరలించినాడు జగన్మోహన్ రెడ్డి అనేది మా వాదన. అది నిజం. కాబట్టి గత ప్రభుత్వంలో ఏ లోన్లు లేవు. ఇప్పుడు పెట్టిన వాడికి ఆ గాడిదకు నేను చెప్తున్నాను. నాకు ఆ మెసేజ్ చూడంగానే నేను పెద్దగా ఒక మెసేజ్ పెట్టాను. అతను నేను ఒకప్పుడు బానే ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి, చేసే కుటుంబం నీడలో ఉన్నాం కాబట్టి మేమందరం కలిసి పనిచేశాం. ఇద్దరికి కొంచెం విభేదాలు రావడం వల్ల కొంచెం దూరం అయిపోయినాక నేను కలిసి ఉన్నప్పుడు నేను ఏదైతే సహాయం చేశానో అవన్నీ నేను ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది. నీకు ఇలా చేశానరా నువ్వు నన్ను అంటున్నావు అని అన్నప్పుడు ఆయన దగ్గర అంటే ఒక్క సెకండ్, నేను ఇది పెడితే మెసేజ్, అతను ఇంత పెద్ద మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ లో ఇప్పుడు డిలీట్ చేశాడు. ఈ రోజు మార్నింగ్ చూశాను. ఈ మెసేజ్ లో ఎక్కడా కూడా నీ గురించి కాదక్క అని ఒక చిన్న వర్డ్ కూడా మాట్లాడలేదు. మొత్తం పెట్టేసి నువ్వు అట్లక్క, నువ్వు మీ బోటోళ్ళు, మీరు పెద్దోళ్ళు ఏదేదో పెట్టినాడు. ఓకే, అక్కడికి స్టాప్ అయిపోయింది. కానీ తాడపత్రిలో ఉండే మనిషి ఫేస్బుక్ లో పెట్టాడు కాబట్టి, తాడపత్రిలోనే నేను కూడా ఉన్నాను కాబట్టి, నేను ఈ రోజు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం. దానికి కింద కామెంట్స్ తెలుసా, అన్నా అక్క నీకు చేసినవి చెప్పింది, నువ్వు అక్కకి ఏం చేసినావో చెప్పు, అది కూడా నేను చెప్తానయ్యా. ఆయన సమాధానం మీకు ఇవ్వలేదు ఎవరో పెట్టిన అతనికి. అతను నాకు గత ప్రభుత్వంలో నేను మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఆ వీడియోలు మాత్రమే పోస్ట్ చేసేటోడు నా ఫేస్బుక్ లో. అంతకన్నా నేను ఏమీ తినలేదయ్యా ఆయన దగ్గర నుంచి. కాబట్టి మీరు ఇది చేసుకోండి. ఇంకోటి అంబులెన్స్ లో మేమే కదా పోయామని ఇంకోటి ఇచ్చారు. దానికి కూడా నేను అంబులెన్స్ గురించి మాట్లాడేది, వెనకాల నా వెహికల్ గురించి మాట్లాడాను. ఇప్పుడు పాయింట్కి వస్తాను. SC/ST లోన్లు డబ్బులు తీసుకున్నారు, తస్మాత్ జాగ్రత్త. కీ లేడీస్ ఎవర్రా లేడీస్? కీ లేడీస్ మేము దొంగలమా? మా ఇద్దరి గురించి నీ ధైర్యం ఉంటే నువ్వు పెట్టు, మెసేజ్ పెట్టు, మా పేర్లు పెట్టి
నువ్వు పెట్టగిన నిజం చెప్తున్నాము, నువ్వు ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ నువ్వు పెట్టావు అంటే నీ ఇంటికాడికి మా మాలా మాదిగోళ్ళు అందరూ వచ్చి నీ ఇల్లు ముట్టడి చెయ్యకపోతే మేము మాలా మాదిగోళ్ళకే పుట్లా. ఏం తమాషాలు పడతావా? ఏమన్నా తమాషాలు పుట్టినా కూడా ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 ఇది తెలుసుకోరా నువ్వు, ఒక మెసేజ్ ఒక పోస్ట్ చేసే ముందు ఇది తెలుసుకో. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు లోన్లు పడ్డాయి. నేను కూడా లోన్ పెట్టుకున్నా. నేను 2 లక్షలకు 1,10,000 2 లక్షలకు 20,000 ఇచ్చి లోన్ తీసుకున్నా. నేను పేరు చెప్పమంటావా? ఒకటి 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఏ లోను వదలలేదు. ఎక్కడా కూడా వెబ్సైట్ లో ఏ లోను కూడా రిలీజ్ అవ్వలేదు. మా డబ్బులన్నీ వాడుకొని అమ్మఒడికి తరలించినాడని మేము నెత్తి నోరు పెట్టుకొని కొట్టుకుంటానే ఉన్నాం. 2024 నుంచి 2029 వరకు మన ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఒక్క లోన్ వదల్లా ఎక్కడ కూడా. మరి మేము ఎక్కడ డబ్బులు తీసుకున్నాం రా? మీ ఇంటికా నుంచి ఏమన్నా లోన్లు తెచ్చి వదిలినావా? మాకేమన్నా మాలోళ్ళకు మాదిగోళ్లకు నీవేమన్నా తాత ముత్తాతల ఆస్తి ఏమన్నా వదిలినావా? కాబట్టి గుర్తు పెట్టుకో. 2014 నుంచి 19లో ఎవరెవరు ఇప్పుడు ప్రస్తుత కౌన్సిలర్లు, ప్రస్తుత ఇన్ఛార్జీలు 1,10,000 2 లక్షలకు 20,000 వసూలు చేసిన వాళ్ళని చిట్టా నా దగ్గర ఉంది, నాకు ఫోన్ చేయడానికి పెడతా. అంతేగాని మాదా ఆడవాళ్ళ మీద అయ్యిందిరా. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు గాని ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఆయన ఎవరు నిర్మలా సీతారామన్ గాని మా గురించి మా బిల్లుల గురించి పోరాడుతుంటే మా మీద పడి ఏడుస్తారు కదరా. ఇంకా నీకేమన్నా ఉంటే ఒకటి చెప్తా. మాలా మాదిగల పేర్లు చెప్పుకొని ఇన్నోవాలు భూములు తీసుకొని వాడుకుంటున్నారు. మేము ఎంక్వైరీకి పోతే అక్కడ